ఎప్పుడు గేమ్ ఆడితే ఏమంటే ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీ కె ప్రతాప్ సింగ్ స్వాతంత్ర దినోత్సవం కోటి కోటి భుజస్త్రతకరం మమలా మాతరం మాతరం ఆమిని పుల్లకు సుమితా ద్రుమదల శోభిని సుహాసిని సుమధురం వందే మాతరం విచ్చేసినటువంటి గౌరవ అతిథుల %1.74% ఉత్తీర్ణతలో పెను మార్పులు చేపట్టి మెగా పేరెంట్స్ టీచర్స్ 2,40,921 మంది అనుమతి కొరకు వచ్చి ఉన్నారు. పరేడ్ పరిశీలనకు వెళ్తూ ఉన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పిల్లల అవకాశాలను కల్పించే కుటుంబాలు ప్రత్యేక కవాతును నిర్వహిస్తున్నటువంటి మొదటి టీం ఏఆర్ కంటింజెంట్ సారథ్యాన్ని నిర్వహిస్తున్నారు. 2ICగా శ్రీ బి నరేంద్ర కుమార్ ఆర్ఎస్ఐ ఏఆర్ ఏలూరు వ్యవహరిస్తూ ఉన్నారు. సతీష్ గారు ఆర్ఎస్ఐ ఏఆర్ ఏలూరు. ఎన్సిసి గర్ల్స్ కంటింజెంట్ సార్జెంట్ కుమారి ఎం పూజిత పిఎస్సి థర్డ్ ఇయర్ సెంట్ తెరీసా కాలేజ్ వారికి 2ICగా సారథ్యం నిర్వర్తించిన కాలేజ్ ఏలూరు. నిర్దిష్టమైన ప్రణాళిక, నిరంతర శ్రమ, క్రమశిక్షణ. డిగ్రీ థర్డ్ ఇయర్ సర్సియారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏలూరు. 1001 ఏలూరు. చివరిగా వస్తున్నటువంటి వారు బ్యాండ్ పార్టీ బ్యాండ్ మాస్టర్ శ్రీ సిహెచ్ విల్సన్ గారు ఏఆర్ఎస్ఐ ఏఆర్ ఏలూరు.
స్వాతంత్ర సమరయోధులు వీరు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వాస్తవ్యులైన చిత్రకూడి నియోజకవర్గం ధర్మాజిగూడెం గ్రామంలో జన్మించారు. వీరి పినతండ్రి శ్రీ గద్దె విష్ణుమూర్తి అనేవారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు అయి ఉన్నారు. వీరు కృష్ణా జిల్లా తిరుమల వాస్తవ్యులైన వీరు వీరి భార్య వీరు 1972వ సంవత్సరం వీరు 1942వ సంవత్సరం 1933 గాంధీజీ తాడేపల్లిగూడెం పనిచేశారు. జరిమానా చెల్లిస్తే తప్పు చేసినట్టే అవుతుందని వీరికి అర్పించడం జరిగింది. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వీర శక్తి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షలు పడే విధంగా ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ఎంతో ప్రతిష్టాత్మకంగా పనిచేసి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రశంసలను అందుకోవడం జరిగింది. వాళ్ళ చిత్రాలు తదితర సదుపాయాలు అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు సరఫరా చేయడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాలు పల్లె సీమలు పచ్చని పొలాలు మన ఆయువు పట్టు మరియు భావోద్వేగ నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు. గర్భిణీలు మరియు బాలింతలకు ప్రసవానికి ముందు మరియు తరువాత తగిన పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ మరియు ఆర్థిక సహాయం అందించేందుకు మరి మీ అందరికీ తెలుసు ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మించడంలో వారి పాత్ర ఎంతో ముఖ్యమైనది. పంటలకు బీమా వంటి కార్యక్రమాలతో రైతన్నకు బాటసటగా నిలుస్తోంది. ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. జేడి అగ్రికల్చరల్ గారు మరి వారి నిబద్ధతకు నిదర్శనం వారి వేసిన వేషధారణ. సర్ ఆర్థర్ కాటన్ దొర గారి వేషధారణలో మన ముందుకు వచ్చారు. జేడి అగ్రికల్చర్ గారు ఎంచుకుంటూ ఆధునిక దిశగా చల్లగుండాలి, మనందరి పుట్టలు నిండాలి అంటూ ప్రార్థిస్తూ మన ముందుకు వచ్చారు వ్యవసాయ శాఖ శకటం. వ్యవసాయానికి సాయం చేస్తూ సాగు చేసే రైతుల పేరు మీదనే పట్టాదారు పాత్ర ఇంకను ప్రారంభించవలసి ఉన్నది. ఇంతవరకు ఈ స్కీమ్ నందు 794.32 కోట్ల వ్యయం ఖర్చు కాబడింది. గృహములలో 38,655 గృహములు, 678 లేఅవుట్లలో మరియు 23,650 మంది గృహములు సొంత పర్యావరణ సంరక్షణ భారతదేశ 80వ గృహములు మంజూరు కాబడినవి. మరి తరువాత మన ముందుకు వస్తుంది కల్మషం 20% గ్రీన్ కవర్ పచ్చదనాన్ని సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉంది అటవీ శాఖ. ప్రకృతి పునరుద్ధరణ కోసం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు చేపట్టిన పెద్ద ఎత్తున విత్తన బంతుల పంపిణీ మరియు పెంపకం చేపట్టడం జరుగుతూ ఉంది. వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ జీవన వైవిధ్యం కొల్లేరు వన్య అభయారణ్యం మరియు వలస మీ ముందుకి వచ్చింది. దయచేసి శకటాలు కాస్త వేగంగా ముందుకు కదలాలి. గిరిజన జీవనోపాధికి, ఆర్థిక పురోగతికి, అడవుల రక్షణతో పాటు గిరిజనుల వికాసానికి అటవీ శాఖ బాటలు వేస్తుంది. మన ముందుకు వస్తోంది డ్రామా. विकसित भारत चीरामची वीबी चीरामची भूगर्भ जलाला रोजगार అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ ప్లాస్టిక్ కాలుష్యం మరియు అపరిసాధనకై ముందుకు సాగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. గ్రామీణ భారతంలో సువర్ణ అధ్యాయం
గ్రామీణ ప్రజల భవిష్యత్తును చక్కదిద్దుతున్నారు. అదేవిధంగా తప్పిపోయిన పిల్లలను తల్లిదండ్రుల వద్దకు చేరుస్తున్నారు. మరి మన ముందుకు వస్తున్నారు శక్తి. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా ప్రజలు, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న శుభవేళ అఖండ భారతావనికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తొలి దళిత ఉపకులాన్ని డాక్టర్ బాబు జగజీవన్ రామ్, త్రివర్ణ పతాక రూపకర్త మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య, భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి మహనీయులకు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ఘన నివాళులు అర్పిద్దాం. స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణత్యాగాలు చేసిన తెలుగు జాతి పౌరుషానికి ప్రత్యేకలు బ్రిటిష్ వారిని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు, ఉయ్యాలవాడి నరసింహారెడ్డి, వడ్డే ఓవన్న వంటి ఎందరో మహనీయులతో పాటు మన జిల్లాకు చెందిన ఎందరో ప్రముఖులకు చరిత్రలో అపూర్వ స్థానం ఉంది. ఈ సందర్భంగా మాగంటి అన్నపూర్ణాదేవి, భోగరాజు పట్టాభి సీతారామయ్య, మంగళంపల్లి చంద్రశేఖర్, రావు బహదూర్ మరియు బడేటి వెంకటరామయ్య వంటి ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల కళలను సాకారం చేసేందుకు మనమంతా ముందుకు సాగాలి. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అనే నినాదాన్ని అర్థం చేసుకున్న ప్రజలు ఒక అద్భుతమైన విజయాన్ని అందించారు. ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు. కొత్త ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలు పెట్టుకున్నారు. ప్రజలు అందించిన విజయాన్ని బాధ్యతగా భావించి ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు పెడుతుంది. ఆర్థిక సంస్కరణలకు మానవీయ కోణాన్ని జోడించి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతూ పాలన అందించడమే సుపరిపాలన. అలాంటి సుపరిపాలనకు తొలి రోజు నుండి నాంది పలికింది మన ప్రభుత్వం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా పాలనకు శ్రీకారం చుట్టింది మన మంచి ప్రభుత్వం. మనది వ్యవసాయ ఆధారిత జిల్లా. రైతు బాగుంటేనే రాష్ట్రం, మన జిల్లా సుభిక్షంగా ఉంటాయని మేము బలంగా నమ్ముతాం. అందుకే సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాము. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాం. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి తిరిగి పోలవరం పనులు పునర్జీవం పొందాయి. నదుల అనుసంధానంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టును త్వరితగతిని పూర్తి చేసేందుకు అన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు వెళుతున్నాం. 2027 గోదావరి పుష్కరాలకు ముందుగానే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం ఇచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారు. ఏలూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు ఎంతో మేలు చేసేటువంటి చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయింది. దానిని సాధించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. సూపర్ 6 పథకాల అమలులో భాగంగా మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, సామాజిక పింఛన్లు 4,000 రూపాయలకు పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, ఉచిత ఇసుక విధానం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకం, ఆటో డ్రైవర్ల సేవలు వంటి కార్యక్రమాలతో శుభారంభం చేశాము. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నీటి వనరుల పరిరక్షణ, రైతు వ్యవసాయ టెక్నాలజీ, ప్రపంచ స్థాయి ఉత్తమ రవాణా సదుపాయాలు, విద్యుత్, ఇంధన రంగాల్లో ధరల నియంత్రణ, అత్యుత్తమ ఉత్పత్తుల తయారీ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, నిత్య జీవితంలో డీప్ టెక్నాలజీ అంశాలతో కూడిన 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు సాధించే దిశగా కృషి చేస్తున్నాం. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా పేదరిక నిర్మూలన కోసం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నాం. పేదరికం లేని సమాజం కూటమి ప్రభుత్వ విధానం. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మందికి చేయూతనివ్వడం ద్వారా పేదరికాన్ని తగ్గించవచ్చు. పీపుల్, పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ P4 విధానంలో జీరో పావర్టీ సాధనకు కృషి చేస్తాం. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గిస్తాం. జీరో పావర్టీ స్టేట్
జీరో పావర్టీ విలేజ్, జీరో పావర్టీ ప్రాంతం మన లక్ష్యం కావాలి. మన ప్రభుత్వం ద్వారా ఏలూరు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మేము ముందు ఉంచుతున్నాను. ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, పర్యావరణ సుస్థితులపై దృష్టి సారిస్తూ 2047 నాటికి భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రధాన వృద్ధి కేంద్రంగా మార్చడానికి కావాల్సిన ప్రణాళిక కార్యాచరణను స్వర్ణాంధ్ర 2047 అందిస్తుంది. ఈ దీర్ఘకాలిక ప్రయత్నంలో భాగంగా ముందడుగు వేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిల్లాలు మరియు మండల స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు శ్రీకారం చుట్టి అమలు చేస్తున్నాం. స్వర్ణాంధ్ర 2047 విజన్ అనేది ఏపీ భవిష్యత్తు కోసం ప్రతిష్టాత్మకమైన మరియు ఆచరించదగ్గ కార్యాచరణకు సంబంధించి రూపొందించిన పత్రం. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించుకోవడం ద్వారా, తన బలాలను పెంపొందించుకోవడం, వ్యూహాత్మక కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా ప్రగతి పదంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశానికే కాకుండా ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారుతుంది. కుటుంబాలను గుర్తించి ఇప్పటి వరకు 44,114 కుటుంబాలను 4,853 మంది మార్గదర్శులతో దత్తత తీసుకున్నాం. ఇంత మంచి కార్యక్రమానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరిస్తున్న మార్గదర్శులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించేందుకు గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు 18/3/2026 దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఉచిత ప్రయాణ సదుపాయాన్ని 1,06,886 మంది దివ్యాంగులు వినియోగించుకున్నారు. వారికి అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తూ మంచి సురక్షితమైన రవాణా సౌకర్యం అందించేందుకు ఆర్టీసీ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. రెవెన్యూ శాఖ ద్వారా రాష్ట్రంలోనే మొదటిసారిగా జిల్లాలో మెగా 22A భూ సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి ఒక్క రోజులోనే 22A భూ సమస్యలకు సంబంధించిన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి ఇరిగేషన్ కూడా డెవలప్ చేయడానికి రైతుల సంక్షేమే ప్రధానంగా భావించే ఈ ప్రభుత్వం మరి రాబోయే 7 నెలల కాలంలో మరి ఈ ఆంధ్రప్రదేశ్కి జీవనాధారం లాంటి పోలవరం ప్రాజెక్టు, మరి గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పోలవరం ప్రాజెక్టు, వాస్తవానికి ఈ పోలవరం ప్రాజెక్టు 2021-22లో పూర్తి కావాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నా మరి కొన్ని కారణాల మూలంగా అది చేయలేకపోయారు. దాని మూలంగా ఎంతో నష్టం ఈ రాష్ట్రం పొందినప్పటికీ కూడా మరి మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రైతుల సమస్యల్ని మరి పర్మనెంట్ గా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలనే మరి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. మరి ఈ పోలవరం ప్రాజెక్ట్ ని మరి గోదావరి పుష్కరాల కంటే ముందు 2027 మరి ఏప్రిల్ మే మాసంలో మాసాల్లో పూర్తి చేయాలని చెప్పేసి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషిస్తూ న్యాయమూర్తులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న IGP మరియు జిల్లా SP కి మరియు పోలీసు యంత్రాంగానికి నా అభినందనలు